ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని లైవ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని అందరూ అడుగుతున్నారు. డిసెంబర్ 2వ వారం కానీ 1వ వారం కానీ విడుదల చేస్తారు. ఈ సంవత్సరం డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి జరుగుతుంది. వీటికి సంబంధించిన టికెట్లు డిసెంబర్ 2వ వారం ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నది. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు రావటం జరుగుతుంది. అయితే ఎక్కువ మంది ఈ సంవత్సరము డిసెంబర్ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు నిన్న సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు 1 విడుదల స్టార్ట్ అయ్యాయి. కాబట్టి చాలామందికి ఉన్న డౌట్ ఏమిటి అంటే 300 రూపాయల టికెట్ వైకుంఠ ఏకాదశికి బుక్ చేసుకోవాలి అంటే ఇతర టికెట్లు మేము బుక్ చేసుకోవచ్చా? 300 రూపాయల టికెట్లు ఎలాగో రెండోసారి బుక్ చేసుకోకూడదు కాబట్టి మరి ఇతర టికెట్లు బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. తప్పకుండా బుక్ చేసుకోండి, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు సేవా ఎలక్ట్రానిక్, డిప్, ఆర్జిత సేవలైనా ఏ టికెట్ అయినా బుక్ చేసుకోండి. 300 రూపాయల టికెట్ మటుకు బుక్ చేసుకోవద్దు. ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశికి రెండోసారి 30 రోజుల గ్యాప్ అనేది ఉండదు కాబట్టి డిసెంబర్ 1 నుంచి 29 తారీఖుల్లో 300 రూపాయలు బుక్ చేసుకుంటే ప్రాబ్లం తప్ప మిగతా ఏ టికెట్లైనా బుక్ చేసుకోండి. మీకు డిసెంబర్ నెలకు సంబంధించి ఏ ప్రాబ్లము లేదు. ఓకేనా? అలాగే నిన్న మనకు స్టార్ట్ అయ్యాయి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు. సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదల పాద పద్మారాధన, అంగ ప్రదక్షిణ. ఇక నుంచి అంగ ప్రదక్షిణ కూడా డిప్లోనే ఉంది అన్నమాట. అయితే ఈ డిప్ రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. అందరూ పార్టిసిపేట్ చేయండి, రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే అంగ ప్రదక్షిణ వాళ్ళు ఫ్రీ అన్నమాట. ఇప్పుడు దీనికి డబ్బులు తీసుకోవటం లేదు. ఇది కూడా మీరు పాల్గొనండి. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ సేవలన్నీ కూడా డిప్లో బ్లాక్ చేశారు. దానికి ముఖ్య కారణం ధనుర్మాసం. ధనుర్మాసంలో తిరుమల కొండపైన తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. సుప్రభాత సేవ ఉండదు, తిరుప్పావ సేవ ఉంటాయి. మిగతా కొన్ని 1-2 సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. కాబట్టి తిరుప్పావ సేవ ఉంది కాబట్టి మనకి ఈ అంగ ప్రదక్షిణ, సుప్రభాతము, తోమల ఇవన్నీ కూడా మనకి టీటీడీ వాళ్ళు బ్లాక్ చేశారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే రోజువారీ వీడియోలోకి వెళ్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వాళ్ళకు దర్శన టికెట్లు లేకపోతే దయచేసి తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఒకరోజు ముందు రండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. నిన్న కూడా 10,000 టోకెన్లు ఇచ్చారు. అలాగే దాదాపు మీరు చూడండి 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు, తీసుకోండి. ఓకేనా? ప్రస్తుతానికైతే 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. ఒకరోజు ముందు వచ్చి అలిపిరి వాళ్ళైతే సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైంది కదా? ఇక్కడ అన్నీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించి టికెట్లు అన్నీ పెట్టాను. ఎప్పుడెప్పుడు ఏమి రిలీజ్ అవుతున్నాయి ఏమిటి అని మీరు చూడండి. ఒక ఐడియా కోసం మీ అందరికీ కూడా ముందుగానే పెట్టడం జరిగింది. నేను ఏమైనా బుకింగ్లో డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. సోషల్ మీడియాలో మనం అన్నీ కూడా డీటెయిల్గా చెప్పలేము, కొన్ని లిమిట్స్ మనకు ఉంటాయి. దాని కారణంగా డౌట్ ఉంటే టికెట్లు బుకింగ్లో కానీ ఏదైనా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా.